హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ మనము ఈ ఈజీ మ్యాథ్స్ సంబంధించిన సిరీస్ చేసుకుంటున్నాము. దట్ ఈస్ కాల్డ్ వేదిక్ మ్యాథమెటిక్స్ అన్నమాట. ఈరోజు మనము మల్టిప్లికేషన్ టేబుల్, ఓకేనా? అది మనం ఈరోజు మనం తీసుకోబోయేది 9th టేబుల్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము, తర్వాత ఆ టేబుల్ ఎలా చేద్దామని మీకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం తీసుకున్నాను అంటే 9 × 5 తీసుకుంటా, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం తీసుకున్న సింగిల్ డిజిట్ కాబట్టి బేస్ 10 అన్నమాట, బేస్ 10, ఓకేనా? అప్పుడు 9 - 10 మనకి ఏమవుతుందంటే -1, 5 - 10 మనకి ఏమవుతుందంటే -5 అన్నమాట. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే మనము 9 - 1 5 - 5. ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాము. ఫస్ట్ 1 × 5 ఏమవుతుంది మనకి 5, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ క్రాస్గా ఈ 9 - 5 అనుకోండి 4 వస్తుంది, 5 - 1 అనుకోండి 4 వస్తుంది. ఇప్పుడు మనకి 9 × 5 అంతా మనకి 45. సరిపోయిందా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని తీసుకొని టేబుల్స్లో మనం ఎలా చేయాలని చెక్ చేద్దాం. ఇప్పుడు నేను 9th టేబుల్ స్టార్ట్ చేద్దాము. 9 × 1, నెక్స్ట్ 9 × 2, 9 × 3, 9 × 4, next 9 × 5, next 9 × 6, 9 × 7, 9 × 8, 9 × 9, 9 × 10, ఓకేనా? 9th టేబుల్. ఫస్ట్ 9 - 10 మనకి ఏమవుతుంది -1 మిగులుతుంది. 1 - 10 ఏమవుతుంది -9 మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉందంటే 9 1 -1 -9 చేస్తే 1 × 9 9, 9 - 9 0, 1 - 1 0. అప్పుడు ఆన్సర్ మనకి 09. నెక్స్ట్ ఇక్కడ కూడా 9 - 10 మనకి -1, 2 - 10 -8 అవుతుంది, ఓకేనా? -2 - ప్లస్ అవుతుంది, 1 × 8 ఏమో 8 అవుతుంది, ఓకేనా? 9 - 8 1, 2 - 1 1, సరిపోయింది. నెక్స్ట్ 9 - 10 -1, 3 - 10 -7, -1 × -7 7, 9 - 7 2, 3 - 1 2. నెక్స్ట్ 9 - 10 -1, 4 - 10 -6, -2 ప్లస్ 1 × 6 6, 9 - 6 3, 4 - 1 3, 9 - 10 1, 5 - 10 -5, 1 × 5 5 ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది, 9 - 5 4, 5 - 1 4, సరిపోయింది. నెక్స్ట్ 9 - 10 1, 6 - 10 -4, 1 × 4 4, 9 - 4 5, 6 - 1 5. నెక్స్ట్ 9 - 10 1, 7 - 10 -3, 1 × 3 3, 9 - 3 6, 7 - 1 6, 9 - 10 1, 8 - 10 -2, 1 × 2 2, 9 - 2 7, 8 - 1 7, 9 - 10 1, 9 - 10 1 -1,
1 into 1 1, 9 minus 1 8, 9 minus 1 8. Next 9 minus 10 minus 1, 10 minus 10 0. Next 1 into 0 0, 9 minus 0 9, 10 minus 1 9. చూడండి ఇక్కడ ఎంత ఈజీగా మనకి 9th టేబుల్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఈజీగా సింపుల్ ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ బేస్ చేసుకుని ఒక టేబుల్స్ని ఈజీగా మనం చేయొచ్చని ఈరోజు మనం 9th టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మిగతా టేబుల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేబుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే క్లారిటీ ఇంపార్టెంట్. మనకి ఎంతకంత క్లారిటీగా ఉంటే అంతకంత ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే మ్యాథ్స్ అంటే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. ఆ డిఫికల్టీని తగ్గించాలంటే ఇలాంటి టెక్నిక్స్ నేర్పించాలనుకో వాళ్ళకి టేబుల్స్ అవని, అడిషన్ అవని, సబ్ట్రాక్షన్ అవని, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అవని అన్ని మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అన్ని ఈజీగా ఉందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.